బ్రో నమస్తే. నమస్తే బ్రో. మీ పేరు? సాయి దిలీప్. సాయి దిలీప్ బ్రో. 'పుష్ప 2' ట్రైలర్ చూసావా? చూసాను బ్రో. ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? హ్మ్. బాగుంది అంతేనా? వెరీ గుడ్. అంటే వెరీ గుడ్ అని చెప్పాలి. ఆ, ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి వెరీ గుడ్ అని అనిపిస్తుంది నాకైతే. ఆ. అదే దేనికోసం వెయిటింగ్? 'పుష్ప 2' అల్లు అర్జున్ గారి కోసం లేకపోతే శ్రీలీల కోసమా? పుష్ప 2 కోసం. 'పుష్ప 2' కోసం. ఆ, నిజం చెప్పు బ్రో. పుష్ప 2 కోసమే బ్రో. అంటే మూవీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, దాని రూల్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడదామని ఆ, అంతే. 'పుష్ప 1' మీద 'పుష్ప 2' బాగుంటుందా? ఏమో చూసాక చెప్తాను. ఆ, చూసా చెప్తా. ఆ, ఓకే. నెక్స్ట్ మరి 'పుష్ప 2'లో బాగా నచ్చిన డైలాగ్ ఏంటి నీకు? వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్. మామూలు లేదు. సప్త సముద్రాలు దాటున్నా కానీ తీసుకొస్తారు. బాగానే ఉంది. అంటే వైల్డ్ ఫైర్ అనేది కొంచెం ట్రెండ్ అవుద్దిగా. ఇప్పుడు ఫైర్ అనేది ఎంత ట్రెండ్ అయిందో వైల్డ్ ఫైర్ కూడా అంతే ట్రెండ్ అవుద్ది. అది మరి ఈ సినిమాలో కూడా 'పుష్ప 1'లో స్టెప్ శ్రీవల్లి స్టెప్ ఊపేసింది. ఈ ఈ సినిమాలో ఏదైనా స్టెప్ ఊపే ఛాన్స్ ఉందా? ఉంటది, డెఫినెట్గా ఉంటది. లేకపోయినా ఊపేస్తారా? లేకపోయినా ఊపియడం అని అంటే ఉంటది కదా. ఏదైనా అల్లు అర్జున్ అంటే కొంచెం స్టెప్ వేస్తాడు. ఇది సో ఆల్రెడీ చిన్న మూమెంట్ ఇచ్చారు పుష్ప 2లోని, అది ట్రెండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి క్రికెటర్స్ వరకు ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఓకే. అయితే బాహుబలిని బీట్ చేసిద్దంటావా? పార్టీ ఉందా ఇంతకే? నో కామెంట్స్ బ్రో. పార్టీ ఉందంటావా? మేబీ ఉండొచ్చు, ఎందుకంటే 1000 కోట్లు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయింది కాబట్టి. అంటే బ్రేక్ ఈవెన్ మీన్స్ ఆల్రెడీ బిజినెస్ జరిగింది కాబట్టి మేబీ ఉండొచ్చు. అది చెప్పలేం, అది ఏదైనా ఫస్ట్ డే బట్టి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.